వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. సో గైస్ ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూసారు కదా, విమల్ థియేటర్ తో ఏ రేంజ్ లో హంగాట్ ఉందో ఒకసారి వాళ్ళందరూ చూడండి. ఎంత ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు, ఒకసారి చూడండి గాయస్. నా ఈగర్లీ వెయిటింగ్ అన్న, 5 సంవత్సరాల నుంచి వెయిటింగ్ అన్న, ఆకలి మీద ఉన్నాం ఫుల్గా. అది కాకుండా ఇప్పుడు దాకా అన్ని రీమేక్ల మీద వచ్చిన కళ్యాణ్ గారు స్ట్రైట్ ఫిలింతో వస్తున్నారు 5 సంవత్సరాల తర్వాత. ఇంకా మా ఆకలి మేము తీర్చుకోవాలనుకుంటున్నాం. మాకు డైరెక్టర్ గారు బిర్యానీ పెడతా అని చెప్పారు, మాట ఇచ్చారు. మేము దమ్ బిర్యానీ తిందామని వెయిటింగ్ చేస్తున్నాం అన్న. 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి. ఒకటే చెప్తున్నా, రీమేక్ మూవీలతోనే ఇండస్ట్రీని ఉతికించాం మేము. స్ట్రైట్ ఫిలిం వస్తుంది చూసుకోండి, సవాలే, ఇంకా అందరికి సవాలే. అదే కుక్కరపల్లి టీవీ ఎందుకు చూపిస్తాం, కుక్కరపల్లి ఎందుకు చూపిస్తాం మేము, కుక్కరపల్లి బ్యాచ్ అని ఎందుకు చూపిస్తాం మేము. నిజం చెప్తున్నా, విశ్వనాథ్ వస్తామే కుక్కరపల్లి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు మేము. కుక్కరపల్లి లేకపోతే మా ప్రతి కాదు. ఐదు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ సినిమా ఇది. ఏం రత్నం గారు 5 సంవత్సరాల తర్వాత తీస్తున్న సినిమా ఇది. భారతదేశంలో ఎన్నడూ లేని రికార్డులు చూపిస్తాం. ఏం రత్నం గారి గురించి 10 సార్లు చూస్తాం. వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు, 24వ తారీఖు దేవుడు వస్తున్నాడు. ఓజీ 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 అన్నారు, ఇది రికార్డులు బద్దలవుతాయి, స్క్రీన్లు చించేస్తారు. ఈసారి డేట్ మారదు, రికార్డులు మారుతాయి. రికార్డులు రాసి పెట్టుకోండి. ఎలాంటోడు అయితే రాకూడదు అనుకున్నారు, అలాంటోడు కాదు, ఆడే వచ్చాడు. హైలైట్ ఉందా, బ్లాక్ బస్టర్ బొమ్మ, బ్లాక్ బస్టర్. ర్యాంప్ ఇంకా పవన్ కళ్యాణ్ లుక్స్ గురించి మాట్లాడతాం. అట్లా నువ్వు ఎప్పుడు చూసినావు ర్యాంప్ లుక్స్, కల్టు బొమ్మ, ర్యాంప్, బ్లాక్ బస్టర్ 24 చూసుకుందాం. 5 సంవత్సరాల నుంచి ఆకలితో ఉన్న పులి జింక దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది ఫ్యాన్స్కి. మొత్తం తెలుగు రాష్ట్రాల పండగ మొదలైపోయింది, రాసి పెట్టుకోండి. కొత్త రికార్డులు సృష్టిస్తాడు, ఇంకేమీ లేదు, చెప్పాల్సింది ఏది లేదు. అన్నీ వచ్చేసింది. ఎక్కడ పడితే అక్కడ ఉంది, తెలుగు రాష్ట్రాలే కాదు, నార్త్లో కూడా అన్నీ వచ్చేసింది. రాసి పెట్టుకోండి, గుర్తించుకోండి. ఎలా సినిమా వచ్చాక మాట్లాడతాం, మళ్ళీ ఎప్పటిదాకా మాట్లాడి. సూపరు. ఈ 5 సంవత్సరాలు కష్టపడ్డాను టీమ్కే కానీ, పవన్ కళ్యాణ్ గారికే కానీ, రత్నం గారికే కానీ, ఇప్పుడు దాకా సినిమా అంటే వేరు, హిందూ ధర్మం అంటే వేరు. ఈ సినిమా చూసి ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి హిందూ, మొన్న చావా సినిమాలో ఎంత అలా కనెక్ట్ అయ్యామో దానికన్నా ఎక్కువ కనెక్ట్ అవుతాం అని రత్నం గారు చెప్పారు. ట్రైలర్ కూడా అలాగే ఉంది. 100% చెప్తున్నాను, పేటీఎం బ్యాచ్ మీరు ప్రతి థియేటర్ కాడ రెడ్ టవల్ అమ్ముకొని బతకండి, మీకు డబ్బులు నిండితే. 5 రూపాయలు పేటీఎం గురించి పని చేయకండి. ఖచ్చితంగా ఆయన ఆత్మవిశ్వాసం ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. అట్లాగే సనాతన ధర్మం మీద ఆయన భారతదేశంలోనే ఏకైక వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి, మరి పోరాడుతున్న వ్యక్తి. దానికి ఎంతో స్పందన వచ్చింది భారతదేశం మొత్తం కూడా. సనాతన ధర్మం మీద మరి సినిమాలో కూడా పెట్టినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అట్లాగే ప్రొడ్యూసర్ గారికి కానీ, అట్లాగే దర్శకుడు గారికి కానీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఆయన నిజ జీవితంలో ఎట్లా పాటిస్తున్నారో అట్లా సినిమాలో కూడా చూపించి ఇంకా ప్రజల్ని ఎంకరేజ్ చేస్తూ మరి సనాతన ధర్మం గురించి తెలియజేస్తూ అందరూ కూడా ఇలా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. నేను జనం కోసం ఉంటా, జనంలో ఉంటా, జనంతో ఉంటా అన్నాడు. వచ్చాడు, చూపించాడు, కొట్టేశాం. సో ఈ సినిమాతో కూడా బీభత్సం, అంతే ఇక బీభత్సం అనేది సృష్టిస్తాం పక్క. అలా ట్రైలర్తో చూసారు కదా ఎలా ఉందో. వచ్చిన ప్రతి క్షణం ఫ్యాన్స్ ఉర్రు తొలగుతున్నారు. ట్రైలర్ అంతా నచ్చిందండి, ఒక్కటి కాదు, ట్రైలర్ అంతా పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూస్తుంటే వచ్చే మజా మీరు బిర్యానీ తిన్నా రాదు, మందు తాగినా రాదు. ఆయన తప్పకుండా వస్తారండి. ఇప్పుడు వరకు మాత్రం మేకల్ని తిన్న పులినే చూశారు,
కానీ 2024లో పులిల్ని తిన్న బెబ్బుల్ని చూశారు. అర్థమవుతుందా? ఎవ్రీ షాట్ చాలా బాగుంది. అండ్ ఇదైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ ఫ్యాన్స్ కూడా ఇట్స్ అన్ ఐ ఫీస్ట్. నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత ఆయన్ని స్క్రీన్ మీద చూడడమే జనాలందరికీ అదృష్టం. కంపేర్ చేసుకోవడం వేస్ట్ పుష్ప రికార్డ్స్తో, బట్ ఇట్స్ గోనా బి ఎ బ్లాక్ బస్టర్ ఫర్ ష్యూర్. చాలా చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. నేను చెప్తున్నా కదా, బ్లాక్ బస్టర్ కొట్టేస్తున్నారు అంతే. ట్రైలర్ మాత్రం సూపర్గా ఉంది. ఇలా ఉంటుందని నేను అనుకోలేదు అసలు. ఏం రత్నం గారు మంచి క్వాలిటీతో తీసినారు సినిమా. పవన్ కళ్యాణ్ కానీ ఇంతవరకు ఇన్ని సినిమాలు వచ్చినాయి కానీ ఈ విధంగా ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం సూపర్గా ఉంది. ట్రైలర్ మాత్రం సూపర్గా ఉంది. అసలు అన్న నార్మల్గా చూస్తేనే లుక్స్ హైలైట్. దీంతో కసిగా చూసినాడు, ఫ్లాట్ అయిపోవాల్సిందే. ట్రోల్స్ అవన్నీ పవన్ కళ్యాణ్ ట్రోలింగ్కి తేడా తెలియదు వాళ్ళకంతే. బాగుందండి. సూపర్ 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 హే బమ్మ బ్లాక్ బస్టర్ అదిరిపోయింది. అదిరిపోయింది. అన్ని వంక పెట్టడానికి లేని ట్రైలర్ కట్టింది. బెస్ట్ బెస్ట్ బెస్ట్. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న? మాది షాపూర్ నగర్ అన్న. ఓకే, వెయిట్ చేస్తున్నారు? ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ ట్రైలర్ కోసం? హరిహర వీరమల్లు నుంచి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అన్న. సినిమా కోసమే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. దాదాపు వకీల్ సాబ్ కంటే ముందు రావాల్సిన సినిమా అన్నకు వెయిట్ చేస్తున్నాం అంతే. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈసారి? ఈ సినిమా మాత్రం ర్యాంప్ ఉండబోతుంది అన్న. పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ ఆ ఫైట్స్ కానీ మీరే చూస్తారు. మాస్ జాతర 24th డైరెక్టర్ గారు ఫుల్ మీల్స్ పెట్టబోతున్నాం అంటున్నారు, మరి ఏంటి? పెట్టబోతున్నారు. మేము తినబోతున్నాం. సో పవన్ కళ్యాణ్ గారు లుక్స్ కానీ అవి కానీ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా కొత్తగా అనిపించింది అన్న. అన్న ఎప్పుడు ఈ క్యారెక్టర్ చేయలేదు కదా, నాకైతే భలే అనిపించింది. నిధి అగర్వాల్ యాక్ట్ చేస్తుంది ఇందులో. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది? బాగుందన్న. మొన్న సాంగ్ రిలీజ్ అయింది కదా, ఇద్దరు కాంబినేషన్ బాగుంది. పవన్ కళ్యాణ్ ఖుషి భూమిక అది గుర్తుకొచ్చింది అనమాట ఆ సీన్స్. ఏం టెన్షన్ లేదు. ఇప్పటికే పోస్ట్ పోన్ అవుతుంది హరిహర వీరమల్లు. ఇప్పుడైతే మాకు ఆ టైం ఏం టెన్షన్ లేదు. ఫైనలీ July 24కి వస్తున్నా హరిహర వీరమల్లు. రికార్డులు మాకు అంతా పుష్ప రికార్డులు పట్టాడుతుంది. మాకు ఎవ్వరు రికార్డులు వద్దన్న. మాకు 5 సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. మాకు ఎవ్వరు ఫ్యాన్స్ ఆడికే మంచిగా అయితే మాకే ఎక్కువ రికార్డులు పట్టాడుతాం. అయితే సినిమా పక్క అవుతుంది పక్క. కానీ అయితే రికార్డు కోసం అయితే మాకు ఎక్కువ పైసలు అయితే మాకు ఎక్కువ వద్దు పైసలు అయితే మంచిగా ఉంది. మూవీ అన్న ఇప్పుడు జూలై 24 తారీఖు వస్తుంది. హరిహర వీరమల్లు ఇచ్చి పడేసారు మొత్తం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంతే అన్న. సినిమాలు చూసేది ఒకటి. ఈరోజు చూశారు మీరు, కేవలం మీరు ట్రైలరే కానీ ఒక సినిమాకి మించిపోయే విధంగా ట్రైలర్ అనేది చేస్తున్నారు. ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఎక్కడైనా మొదటి నాంది అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులే వేస్తారనమాట. ఈరోజు కూడా ఈ విమల్ థియేటర్లో మొట్టమొదటిసారి ఈ ట్రైలర్ వేడుక అనేది ఒక అద్భుతంగా జరగడం జరుగుతుంది. కానీ కొంతమంది కొన్ని పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు. ఈ సినిమాని రానియం చేయం రప్పా అని. రప్పాలు మీకే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా రప్పాలు బాగా తెలుసు. నీ పక్క నుంచే రప్పగానే రాడిస్తారనమాట. కాబట్టి ఆ పిచ్చి పిచ్చి కూతలు కూయమాకండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమాని ఆపేటటువంటి దమ్ము ధైర్యం అనేది ప్రపంచంలో ఎవడికి లేడు, ఎవడు కూడా చేయలేడు అనమాట. హాయ్ హలో, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఇవాళే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ గురించి మాట్లాడుకోవాలి. సో లుక్స్ మనం చూసుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పాలి. అండ్ ట్రైలర్లో ప్రతి షాట్ సీన్ టు సీన్ అయితే వేరే లెవెల్ ఉంది. ఎందుకంటే అసలు మనకి పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్క్రీన్ కనిపిస్తున్నంతసేపు విజిల్సే అన్నమాట, అంత బాగుంది. అండ్ ట్రైలర్లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. నన్ను రానివ్వడానికి రాకపోవడానికి ట్రై చేస్తున్నారు, రానివ్వకుండా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. ఇట్స్ ఎక్సలెంట్ అని చెప్పాలి. బట్ ఏదేమైనా ఎన్ని ట్రోల్స్ జరిగినా ఏదైనా ఈ సినిమా అయితే పక్కా వస్తుందని చెప్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. అండ్ అలాగే వాళ్ళ ట్రైలర్లో చూసుకుంటే నిధి అగర్వాల్ కూడా తన లుక్స్ కానీ తన గార్జియస్ లుక్స్ చాలా బాగుంది. అండ్ రత్నం గారు కూడా ఆయన ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ మనకు తెలుసు ఖుషి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో. సో అలాగే దాని
అంతకు మించి ఉంటుందని అయితే మనకి చెప్తున్నారు. అలాగే డైరెక్టర్ గారు చూసుకుంటే జ్యోతికృష్ణ గారు, సో ఆయన 5 years కష్టం కానీ అది కానీ ఇందులో మనకి ఖచ్చితంగా కనబడుతుంది. మనం ఒకప్పుడు చూసాం చావా సినిమా ఎంత హిట్ అయిందో, సో అట్లాంటిది ఒక పీరియాడికల్ డ్రామాగా తీస్తున్న ఈ సినిమా హరిహర వీరమల్లు కూడా ఖచ్చితంగా డెఫినెట్లీ ఒక హిట్ అవుతుందని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ ట్రైలర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీలో ఎంతమందికి ఈ ట్రైలర్ నచ్చింది, అలాగే ఈ ట్రైలర్ ఫ్యాన్స్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం, సో డెఫినెట్లీ కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. సో మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. సో దిస్ ఈజ్ సంజయ్ సైనింగ్ ఆఫ్.